హలో పీపుల్, అందరు ఎట్లున్నారు? హోప్ డూయింగ్ గుడ్. మీ దగ్గర కూడా కరెంటు పోయిందా? మా దగ్గర కరెంటు పోయింది. సో ఏదో షాప్లో అసలు ఎక్కడ కరెంట్ లేదు. వర్షం పడింది. వర్షం పడినప్పుడు అంతకుముందు ఒక 10 years బ్యాక్ ఆర్ ఒక 5 years బ్యాక్ ఆర్ 4 years బ్యాక్ ఎప్పుడు కరెంటు పోవడం అనే దాన్ని అయితే చూడలేదు. యాక్చువల్గా మాది కేసీఆర్ సార్ నియోజకవర్గం. సో మాకు ఎక్కడ పవర్ ఆఫ్ అనేది ఎప్పుడు ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం ఫ్రీక్వెంట్గా కరెంట్ అనేది పోతూ ఉంది. అండ్ ఎందుకోసం అంటే కర్ణాటకలో ఎట్లా చేశారు అని తెలిసినా కూడా మళ్ళీ మనం కాంగ్రెస్కే సపోర్ట్ ఇచ్చి కాంగ్రెస్ వాళ్ళకే ఓటేసి కాంగ్రెస్ వాళ్ళని తెచ్చుకున్నాం. వాళ్ళు వచ్చి ఆల్మోస్ట్ 6 months అయిపోయింది. అతను మాట ఎత్తి కేటీఆర్ అది కేసీఆర్ ఇది అని చెప్పి పాయింట్అవుట్ చేయడమే తప్ప ఏమీ అంటే నాకైతే ఏం అనిపించట్లా. మా రోడ్లు ఒక్కొక్కసారి చూపిస్తాను ఎంత హారబుల్గా ఉంటాయంటే, వర్షం పడింది కదా ఖచ్చితంగా మేము బోట్లు వేసుకుని పోవాలి మా ఇళ్ళల్లోకి వెళ్ళాలంటే. అంటే మా వార్డ్ డెవలప్మెంట్ లేదు, మా రోడ్ డెవలప్మెంట్ లేదు. ఓకే, 10 years నుంచి వాడేం చేసిండు, సారీ కేసీఆర్ ఏం చేసిండు, మేము కూడా చేస్తాం, మేము ఇప్పుడే వచ్చినాము అని చెప్పి అంటున్నారు. ఓకే, మీరు ఇప్పుడే వచ్చిండు, మీరు చేయడానికి రెడీ ఉన్నారు, బట్ మీకు సహకరించట్లేదు. బట్ ఈ కరెంటు పోవడం ఏందండి? వర్షం పడుతుంది, అసలు కరెంట్ పవర్ ఆఫ్ అనేది 10 years నుంచి నేను ఎప్పుడు చూడలే. ఈ కరెంటు పోయి చీకట్లలో ఎట్లా చదువుకుంటాం? ఒకవేళ రేపొద్దున ఎగ్జామ్ కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉందనుకోండి, ఎట్లా చదువుకుంటాం, ఎట్లా ఉంటాం? నాకు క్యాండిల్స్ తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు క్యాండిల్స్ ఎక్కడున్నాయని సర్చ్ చేసుకునేదాన్ని కాదు, ఇన్వర్టర్స్ ఎక్కడున్నాయని చూసుకునేదాన్ని కాదు. అవన్నీ అవసరం లేకుండానే గడిపేసిన. ఇప్పుడు ఖచ్చితంగా ఇన్వర్టర్ బిజినెస్కి చాలా డిమాండ్ ఉంటుంది. సో ఇన్వర్టర్ షాపుని ఓపెన్ చేసుకోవడానికి ట్రై చేయండి, మంచి బిజినెస్.